హరే కృష్ణ. మన సదాశివపేట ఇస్కాన్లో కామ్యవనం అనే ఒక వ్యవసాయ క్షేత్రం. ఇది హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉందండి. మీరు రావచ్చు ఇక్కడికి. సేంద్రియ వ్యవసాయం చేస్తారు, వరి పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, పండ్లు. ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల ఉంది. చాలామంది వచ్చి రైతులు ఈ శిక్షణా కేంద్రం, రైతు శిక్షణా కేంద్రం ఉంది. అన్ని వ్యవస్థల మీద కూడా ఉచిత శిక్షణ ఇస్తారు ఇక్కడ. దీనిలో భాగంగా ఈరోజు మనం ఒక ఎడ్లగాను స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఒక మంచి రైతు ఆనందంగా ఎడ్లను కూడా పని కల్పించి ఈరోజు మంచి నూనె తీస్తున్నాడు. ఎందుకంటే మనకి ఎడ్లని ఉపయోగించడం కూడా మన బాధ్యత, ఒక సోషల్ కాజ్ అండి ఇది. ఎందుకంటే ఎడ్లని ఇప్పుడు అందరూ స్లాటర్ హౌస్ పంపిస్తున్నారు, కళేబరాలకు పంపిస్తున్నారు. ఏంటంటే ఎడ్లను వాడడం తెలీదు, ట్రాక్టర్లు వచ్చేసాయి కదా. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎడ్లని మనం మంచిగా ఉపయోగించి ఆ ఎడ్లు కూడా చాలా ఆనందంగా ఉంటాయండి. ఏదైనా పని కల్పిస్తే, మనకి పని లేకపోతే ఎట్లా అయిపోతామో, ఎడ్లు కూడా పని కల్పించకపోతే చాలా అన్రెస్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, చాలా ఆనందంగా ఒక రైతు కుటుంబము మంచిగా ఈరోజు వాళ్ళు కొబ్బరితో పాటు కొబ్బరి నూనె తీస్తున్నారు. ఎందుకంటే మామూలుగా అంటుంటారు, మనం మిషన్ పెట్టి చెక్క పెట్టి గానుగ పెడితే అయిపోతుంది కదా స్వామి, ఎందుకు ఈ ఎద్దుని ఇబ్బంది పెడుతున్నా అనుకోవచ్చు మీరు అందరూ కూడా. ఎద్దు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఎప్పుడైతే ఎద్దు అనీవన్గా నడిచినప్పుడు దాంట్లో టెంపరేచర్ జనరేట్ కాదండి. మీరు సిటీలో చాలా చెక్క గానుగ చాలా మార్కెటింగ్ చేస్తున్నారు. అది కూడా మంచి నూనె, కానీ దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది. సైన్స్ ప్రకారము ఏదైనా రొటేషన్ ఈక్వల్గా అంటే జరిగితే దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది. కానీ చూడండి, ఇక్కడ ఎడ్లు చాలా అనీవన్గా నడుస్తాయి కాబట్టి దీంట్లో హీట్ జనరేట్ కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం మిక్సీ వేసామని చెప్పండి, మిక్సీ వల్ల లోపల హీట్ జనరేట్ అవుతుంది. కానీ మన ఇంట్లో రోటి పచ్చడి అని ఉంటుంది, దాన్ని కానీ తిప్పితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే మిక్సీకి రోటి పచ్చడికి ఎంత డిఫరెన్స్ ఉందో, చెక్కగానుగ వల్ల ఇక్కడ ఎడ్లతో నడిపిన చెక్కగాను అంత తేడా ఉందండి. సో దయచేసి మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండడానికి 2 సూత్రాలు ముఖ్యంగా మన ఇంట్లో. వైట్ షుగర్ వాడకండి. ఇంకోటి వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. రిఫైన్డ్ ఆయిల్స్లో వైట్ ఆయిల్ అని ఉంటుంది, వెజిటబుల్ ఆయిల్ అని ఉంటుంది. యాక్చువల్లీ కంటెంట్ ఆఫ్ ది ఆయిల్ ఏదైతే ఉందో దాని యొక్క వచ్చేది 20%, 80% కూడా వాళ్ళు వైట్ ఆయిల్ అని వేస్తారు. అది పెట్రోలియం నుంచి వస్తుంది. అది సముద్రంలో వేయకూడదు, భూమిలో వేయకూడదు. దాన్ని ఆయిల్స్కి వాడుతున్నారు, మన కడుపులోకి పంపిస్తున్నారు. సో దీనివల్ల మన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణమవుతుంది. ఎందుకంటే కరోనా తర్వాత చాలా స్టంట్స్ పెరిగాయి. ముఖ్యంగా రీజన్ వచ్చేసి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల. కాబట్టి మీ ఆరోగ్యంగా చూసుకోవచ్చు. అదే కాకుండా మంచి రైతుల్ని మన సంస్కృతిలో రైతులు ఉండాలి. రైతులు బతికితేనే మనం బతుకుతాము. అందుకే రైతే రాజు అన్నారు. ఎడ్లు బాగుంటే ఆవులు బాగుంటాయి. ఆవులు ఎక్కువ మంచి జాతి వస్తుంది. ఆవులు బాగుంటే మన భూమి బాగుంటుంది, మన గ్రామాలు నిలబడతాయి. కాబట్టి మనందరూ కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని ఈ యొక్క మన ఆరోగ్యానికి ఈ యొక్క నూనె గానుగా ఎడ్లతో బుల్ డ్రివెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు నిజంగా దీన్ని ఇంగ్లీష్లో. దీన్ని వాడినట్లయితే మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు, సమాజం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఒక సిస్టమ్ అండి, ఇది ఒక సిస్టమ్. మనం ప్రతిదీ కాపాడబడితే మన ప్రకృతి కాపాడబడుతుంది. ఆవులు బాగుంటే గ్రామాలు కాపాడబడతాయి. ఇది ఒక సోషల్ కాజ్ తీసుకుని మనందరూ దీన్ని కూడా, మీరు కూడా మీ గ్రామాల్లో కానీ మీ యొక్క వ్యవసాయ క్షేత్రాలు ఇలాంటివి స్థాపించండి. చాలామందికి ఈ యొక్క నూనె చాలా అవసరము. హరే కృష్ణ. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభుపాల వారికి, స్పెషల్లీ గురు మహారాజు శ్రీరామ్ ప్రభుజీకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ.